మేం చేస్తున్న గోసేవలో ఇంకో అడుగు ముందుకేస్తూ కృష్ణయ్యకి దండం పెట్టుకుని హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండమల్లేపల్లి పశువుల అంగడికి చేరుకున్నాము. రాబోయే మే 27వ తేదీ కారణంగా ఇక్కడ గోవుల విక్రయాలు చాలా జోరుగా సాగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే మామూలు రోజుల కంటే 3 ఇంతలు ఎక్కువ ధర పెట్టమ్ముతున్నారు. ఇక్కడ కొనుగోలు చేసిన గోవుల్లో ఎన్ని గోవులు కోతకెళ్తాయో ఆలోచిస్తేనే గుండె తరుక్కుపోతుంది. కనీసం కొన్ని గోవులనైనా కాపాడాలని మా శక్తికి తగ్గ 2 పెద్ద గోవులు, వాటి 2 చిన్న దూడల్ని, మరో 2 పెద్ద దూడల్ని, అంటే మొత్తం 6 కొనుగోలు చేసి ట్రాలీ ఎక్కించి గోపాల్ గోశాలకి బయలుదేరాము. కానీ దారిలో అడుగడుగున పోలీస్ చెక్పోస్ట్ అడ్డుకున్నాయి. మే 27వ తారీఖు వరకు గోవుల్ని తీసుకెళ్లే పర్మిషన్ లేదని వాళ్ళనడం, ఆ రోజు కోతకెళ్లే వాటిల్లో కొన్నింటినైనా కాపాడే ప్రయత్నం మాదని మేమనడం. ఇలా ప్రతి చెక్పోస్ట్లో ఇదే వాదన. ఎంత ప్రతిమలాడినా అసలు మమ్మల్ని కదలనిస్తేగా. ఇందులో వాళ్ళ తప్పేం లేదనుకోండి, ఎందుకంటే వాళ్ళకిచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. గోశాలకు తరలిస్తున్నామని చెప్పి తీసుకెళ్లిన గోవులు కోతకు గురైతే మా ఉద్యోగాలు పోతాయని వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇక చివరికి పోలీస్ సిబ్బంది మాకు సొల్యూషన్ చెప్పారు. మీ గోశాల ట్రస్ట్ ద్వారా మీ తరపున ఓ లెటర్ రాసి వాట్సాప్లో పంపమని చెప్పండి. ఆ లెటర్ జిరాక్స్ మరియు గోవులతో పాటు మీ ఫొటోస్ తీసుకుని మిమ్మల్ని వెళ్ళనిస్తామన్నారు. వాళ్ళు చెప్పినట్టు చేశాకే మన గోవుల్ని ముందు కదలనిచ్చారు. ఇక నెక్స్ట్ చెక్ పోస్ట్ పోలీసులు కూడా అడ్డుకున్నారు. కానీ మేము ట్రస్ట్ పంపిన లెటర్ చూపించాక మేము చెప్పేది నిజమే అని తెలుసుకోవడానికి మాతో ఒక కానిస్టేబుల్ని గోశాల వరకు పంపించారు. ఎట్టకేళ్లకు గోమాతలు గోపాల్ గోశాలకు చేరుకున్నాయి. ముందు వాటికి కడుపు నిండా దానా తినిపించి ఆ తర్వాత పూజ చేసి గోశాలకి స్వాగతం పలికాము. గోశాలకొచ్చిన కొత్త బంధువులని గోమాతలు ఎలా చూస్తున్నాయో చూడండి. ఈ 14 గంటల పోరాటంలో మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి మా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముందుగా శ్రీ గోపాల్ గోశాల ట్రస్టీ ఘనశ్యామ్ గారు, కొండమల్లేపల్లి ఎస్ఐ రమేష్ గారు, ఆ తర్వాత మాల్ ఏరియా ఎస్ఐ రామ్మూర్తి గారు, మంచల్ పోలీస్ కానిస్టేబుల్ రాజుగారు, ట్రాలీ డ్రైవర్స్ శ్రీను తమ్ముడు మరియు ప్రసాద్ తమ్ముడు, ఇక చివరిగా హనుమయ్యలా ఎల్లప్పుడూ మా తోడుంటూ ప్రతి కార్యం విజయవంతమయ్యేలా చేసే లక్ష్మీనారాయణ కాబ్రా గారు. ఓ, గోవులకి డిన్నర్ టైం అయింది. దానావేషన్ షెట్కి పరుగులు పెడుతున్నాయి. కోతకు వెళ్లకుండా ఓ 6 ప్రాణాలని కాపాడగలిగేలా మాకు శక్తిని ప్రసాదించిన ఆ కృష్ణయ్యకి దండం పెట్టుకుని మేం కూడా ఇంటికి బయలుదేరాము. జై గోమాత. మేం చేస్తున్న గోసేవలో మీరు భాగస్వాములవ్వండి. గోరక్ష జగద్రక్ష.